హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ టాజిల్స్. మన ఛానల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం శారీని కట్ చేయకుండా 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ఒక శారీ తీసుకునేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాటన్ క్లాత్ కానీ వేస్ట్‌గా మనము బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండీ! కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ కానీ అవి తీసుకోవచ్చు. నేను అలాంటిదే ఒకటి తీసుకునేసి 2 లేయర్స్‌గా నీట్‌గా నేల మీద పరుచుకునేసి ఒక శారీతో సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకున్న పేపర్‌ను తీసుకునేసి ఆ పేపర్‌ను నేను ఈ క్లాత్ మీద పెట్టుకునేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మార్కర్‌తో మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత మనం కత్తెరతో నీట్‌గా కట్ చేసుకోవాలి. ఒకవేళ 2 శారీస్‌తో చేసుకున్నట్టయితే సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా మనం కట్ చేసుకోవాలి. నేను ఒక శారీతో చేస్తున్నా కనుక ఈ లెంత్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ 2 లేయర్స్‌ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్‌కి తీసుకునేసి మీడియంగా స్టిచ్ చేసుకోవాలండి. ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్‌తో అయినా కుట్టుకోవచ్చు. కానీ శారీని మనం కట్ చేయకుండా అదే విధంగా పెడుతున్నాం కనుక మనము కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టుకోవాలండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్‌లో రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా ఈజీ క్రాఫ్ట్, అదే విధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాసు, రంగోలీ, ఫ్యాన్సీ ఐటమ్ టాజిల్సు, ట్రెండింగ్ టాజిల్స్ అనేది ఈజీ మెథడ్‌లో ఏ విధంగా కుట్టుకునేది అవంతా కూడా చాలా వరకు ఉన్నాయి. అమ్మ టాజిల్స్ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేస్తూ అదే విధంగా వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. ఇలాగ మనము క్లాత్‌ను రివర్స్ చేసుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్‌కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. మరి దూరంగా కుట్టకండి. దూరంగా కుట్టకుండా మనం మీడియంగా కుట్టుకునేసి శారీని మనం కట్ చేయకుండా పెడుతున్నాం కనుక కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత చివర్లో 2 టైమ్స్ ముడి వేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. మనం గ్యాప్ అనేది వదులుకున్న ఆ క్లాత్ నుండి మనము రివర్స్ చేసుకోవాలి. ఈ సర్కిల్ షేపు ఈ కుషన్ కవర్‌ను మనము నీట్‌గా రివర్స్ చేసుకునేసి చేత్తో నీట్‌గా సర్దుకోవాలండి. తర్వాత ఒక శారీ తీసుకున్నాం కనుక ఆ శారీని కట్ చేయకుండా మనం గ్యాప్‌లో ఉండి నీట్‌గా ఈ సర్కిల్ షేపు దాని లోపల మనం ఈ కవర్‌లో పెట్టేసుకునేసి చేత్తో నీట్‌గా సర్దుకోవాలండి. గ్యాప్ అనేది పెట్టుకున్న క్లాత్‌ను మనము లోపలికి మడుచుకుంటూ 2 లేయర్స్‌ను లోపలికి మడుచుకునేసి ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్‌కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనము జాయింట్ చేసుకోవాలండి. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా ఒక డిజైనర్ కుషన్ అనేది నేను చేస్తున్నాను. ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి కదండీ! వాటిని వేస్ట్‌గా పడేయకుండా మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూడడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం కుట్టేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో నీట్‌గా సర్దుకోవాలండి. సర్దుకుంటే మనకు సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది. మనము దీనికి డిజైన్‌గా మనము చేసుకోవాలి. ఇవి సోఫాలో కానీ, చైర్స్‌లో కానీ చాలా బాగుంటాయండి. సోఫాలో అయితే ఒక 3 కుషన్స్ మనం పెట్టుకున్నామంటే ఒక శారీతో చేస్తే 3 కుషన్స్, 2 శారీస్‌తో చేస్తే కొంచెం పెద్దదిగా వస్తాయి కనుక 2 కుషన్స్ అయితే సరిపోతాయి. ఈ సర్కిల్ షేప్ కుషన్స్ అనేది మనము సోఫాలో కార్నర్స్‌లో కూడా పెట్టుకోవచ్చండి. నేను ఈ సర్కిల్ షేప్‌లో కుట్టిన కుషన్‌కి ఇంట్లో శారీస్‌కు తెచ్చిన లేస్ అనేది వేస్ట్‌గా ఉంది. అదైనా కానీ లేదా మనం కుషన్ కుట్టిన దానికి కలర్‌కు మనము ఆపోజిట్ కలర్‌లో ఉండే క్లాత్‌ని తీసుకునేసి ఈ విధంగా మనము సర్కిల్ షేప్‌కు మధ్యలో అనేది మరొక సర్కిల్ షేప్‌లో లాగా ఈ లేస్ అనేది నేను పెట్టుకుంటూ యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్‌కి తీసుకునేసి దూరంగా మనము టాకాల్లాగా కుట్టుకోవాలండి. మరి దగ్గరగా అవసరమే లేదు. ఇలాగా మనము ఈ కుషన్‌కి కొద్దిగా లెంత్ అనేది ఒక 2 ఇంచీల లెంత్ అనేది గ్యాప్ అనేది పెట్టుకుంటూ ఈ విధంగా మధ్యలో మాత్రమే రౌండ్ షేపు సర్కిల్ షేప్‌లో ఈ లేస్ అనేది కుట్టుకోవాలండి. నేను అందాజుగా పెడుతూ ఈ విధంగా యాంకర్ థ్రెడ్‌తో
లేస్ అనేది సర్కిల్ షేప్లో నేను కుడుతున్నాను. సర్కిల్ షేప్లో కుట్టిన తర్వాత ఇక్కడ మనం మధ్యలో మరొక సర్కిల్ షేప్ అయినా కుట్టుకోవచ్చు. లేదంటే ఇది లేసు శారీ లేస్ కనుక నేను దాన్ని కొద్దిగా తీసుకునేసి ట్రయాంగిల్ షేప్లో అంటే డైమండ్ షేప్లో పెడుతూ నేను మళ్ళా మధ్యలో కూడా కుట్టానండి. ఇది నిదానంగా మీకు చూపిస్తున్నాను. మీకు అర్థమయ్యే విధంగా చాలా బాగుంటాయండి. మనము ఓల్డ్ శారీస్‌తో కుట్టినవి అనేది అర్థమే కాదు. అంత బాగుంటాయి. చాలా బాగుంటాయి. ఈ సోఫాలో కార్నర్స్‌లో కానీ, సోఫాలో మనము 3 పిల్లోస్ పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి. ఫైనల్ లుక్ అనేది చాలా సూపర్‌గా వచ్చిందండి. ఇలాగా కుట్టుకున్న తర్వాత థ్రెడ్ అనేది మనం కట్ చేయకుండా మనము ఇక్కడ మనము ఈ సర్కిల్ షేప్‌కు మధ్యలోకి నీడిల్‌ను తీసుకోవాలండి. నీడిల్‌కు మధ్యలోకి తీసుకున్న తర్వాత ఈ లేసును నేను కొద్దిగా అనేది కట్ చేసుకునేసి వీడియోలో చూపించిన విధంగా దాన్ని మనం స్ట్రైట్‌గా అన్నా పెట్టుకోవచ్చు. మనము ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో పెట్టుకోవచ్చు. నేను కానీ దాన్ని ట్రయాంగిల్ షేప్‌లో ఆ లేసును మడుచుకునేసి నేను మధ్యలో ఒక డైమండ్ షేప్ లాగా దాన్ని స్టిచ్ చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డిజైనర్ కుషన్స్ మనకి ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని అమ్మా టాజిల్స్ ఛానల్‌లో చాలా వరకు ఉన్నాయండి. ఇలాగా మనము డిజైన్స్ మనము కుట్టుకోవచ్చు. మనము ఓల్డ్ శారీస్‌ను వేస్ట్‌గా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఈజీ క్రాఫ్ట్ కూడా మన అమ్మా టాజిల్స్ ఛానల్‌లో ఉన్నాయి. రంగోలీ కూడా ట్రెండింగ్ రంగోలీ, అదేవిధంగా బ్యూటిఫుల్ రంగోలీ, సింపుల్ రంగోలీ, డైలీ రంగోలీ అలాగా చాలా వరకు వేశాను. ఈ విధంగా మనం లేస్ కుట్టినాక అంటే ఊరికే సర్కిల్ షేప్ లాగా కుట్టకుండా ఇలాగ మనము దూరం దూరంగా టాకాలకు వేస్తూ ఆ థ్రెడ్ అనేది కొద్దిగా అంటే మనం మీడియంగా కొద్దిగా పైకి లాగినామంటే అది మనకు కొంచెం దగ్గరికిగా వచ్చిన సర్కిల్ షేప్ లాగా అంటే అక్కడ కుచ్చు కుచ్చులాగా వచ్చినట్టుగా అది డిజైన్ లాగా వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మరీ గట్టిగా లాగకండి. ఒక మీడియంగా లాగినామంటే థ్రెడ్‌ని పైకి ఈ విధంగా వస్తుంది. ఫైనల్ లుక్ అంటే ఇలా ఉంటుందండి. ఇది సోఫాలో మనం స్ట్రైట్‌గా పెట్టుకోవచ్చు. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రాస్‌గా కూడా పెట్టుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సూపర్‌గా ఉంది కదండీ! నాకు మాత్రం బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ మనం సెట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ కుషన్ అనేది డార్క్ కలర్ ఉంది కనుక ఈ లేస్ అనేది కరెక్ట్‌గా బాగా సరిపోయింది. ఒకవేళ కుషన్‌కు ఆపోజిట్ కలర్‌లో మనము ఈ విధంగా సర్కిల్ షేప్‌లో అనేది క్లాత్‌తో కుట్టేసుకునేసి మధ్యలో ఈ విధంగా కుట్టొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.